మండలం లింగరాజుపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు సామాజిక కార్యకర్తల దండు గణపతిరాజు. దండుగులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీసాను విగ్రహం దౌర్జన్యం చేశారని చెప్పారు. ఇంకే చెప్తారు. ఈ సీతారామరాజు విగ్రహం చెయ్య బాణం మొత్తం అన్నీ కూడా పగలగొట్టేశారండి. రెండు పాల కేంద్రం మా ఊర్లో ఉందండి. పాల కేంద్రం దగ్గర క్యాన్లు బయట పెట్టారు నైటు. అవి పట్టుకెళ్ళి చెరువులో పరిచేశారండి. ఇది కాకుండా తుని ప్రకాష్ స్కూల్కి సంబంధించిన బస్సు మా ఊర్లో నైట్ హాల్ట్ ఉంటుందండి. ఇక్కడ దాని అద్దాలు వెనక ముందు కూడా పూర్తిగా బద్దలు కొట్టేశారండి. ఇదే కాకుండా తాడిపెద్దిని ఎంతో ఆప్యాయతతో అందరూ పెంచుతుంటే దాన్ని కూడా వదిలేశారండి. ఇవే కాకుండా ఊర్లో ఉన్న మోటార్ సైకిల్ కొంతమంది బయట పెట్టుకుంటే వాటిని కూడా పడగొట్టేశారండి. అద్దాలు కూడా ఇప్పేసుకుని పట్టుకెళ్ళిపోయారండి. ఆ నైట్ చేసిన ధ్వంసానికి అందరూ భయపడ్డారు, కానీ ఎవరు బయటికి రావడం కానీ చూడడం కానీ చేయడం కానీ లేదు. కానీ 31st నైటు ఒక బ్యాచ్ కింద వచ్చి వాళ్ళందరూ ఊర్లో ఎంత అలజడి సృష్టించాలో అంత అలజడి సృష్టించి, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 గంటన్నర దాటాక 3 గంటల లోపల మాకు ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారు మహానుభావుడు విగ్రహం ఎప్పుడో 1997లోనే అది కట్టడం అండి. ఈ సీతారామరాజు విగ్రహం చెయ్య బాణం మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టి